ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఇట్స్ ఏ స్టోరీ టైం. ఒక గ్రామంలో సోని అనే ఒక చిన్న పాప వాళ్ళ అమ్మగారు ఉండేవారు. అయితే వాళ్ళు చాలా నిరుపేదలు. అయితే వాళ్ళు ఆహారం తినడానికి ఏమి కారణమైందంటే వాళ్ళు నిరుపేదలు కాబట్టి వారికి ఆహారం తినడానికి లేదు. అయితే ఆహారం తినకపోవడం వలన వాళ్ళ అమ్మగారు పనులు చేసుకుంటారు కదా. వాళ్ళు పనులు చేసుకున్న క్రమంలో వాళ్ళ అమ్మగారు చాలా బలహీనురాలైపోయింది. అయితే సోని మాత్రం వాళ్ళ అమ్మని చూచి చాలా బాధపడుతుంది. అయితే సోని వాళ్ళ అమ్మ అలా అనారోగ్యంతో ఉండడం, వాళ్ళు ఆకలితో పస్తులు ఉండడం తనకు చాలా బాధ అనిపించింది. అయితే ఒకసారి తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే సండే స్కూల్కి తను కూడా మీకులాగానే తను కూడా వెళ్తుందంట పిల్లలు. అయితే సండే స్కూల్లో ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేస్తాం కదా. మనం ఏం ప్రేయర్ చేస్తాం? పరలోక ప్రార్థన కదా పిల్లలు. మీరు చేస్తారా? పరలోక ప్రార్థనలో ఒక వర్డ్ ఉంటుంది. ఏంటంటే అది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే వర్డ్ ఉంటుంది కదా పిల్లలు. అవునా? అయితే ఆ యొక్క వర్డ్ ఆ యొక్క సోనికి గుర్తుకు వచ్చింది. ఎందుకని గుర్తొచ్చింది? తనకి చాలా ఆకలి వేస్తుంది. వాళ్ళు నిరుపేదలు కాబట్టి ఆహారం తినడానికి వాళ్ళ దగ్గర మనీ లేదు. అయితే మనీ లేకపోవడం వలన చాలా ఆకలితో ఉంటూ వాళ్ళు 2 రోజులుగా ఆహారం తినడం లేదు. అయితే వాళ్ళ అమ్మగారు చాలా బలహీనంగా ఉండడం వలన సోని చూడలేకపోయింది. అయితే సండే స్కూల్లో విన్నటువంటి ఈ వాక్యం, ఈ ప్రేయర్ తనకు గుర్తుకు వచ్చి ఏం చేసిందంటే వెంటనే ఏదైతే వాళ్ళ అమ్మగారు బెడ్ మీద పడుకుంటారు కదా, ఆ బెడ్ క్రిందన మోకరించి సోని ప్రార్థిస్తుంది. యేసయ్యా, మాకు ఆహారం లేక మేము 2 రోజులుగా పస్తులుంటున్నాము. దయచేసి నీవు మాకు ఆహారము అనుగ్రహించు. మాకు ఆకలి బాధతో కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి సోని ఏం చేస్తుందంటే యేసయ్యకు మొరపెడుతుంది. అయితే సోని అలా మొరపెడుతున్న క్రమంలో యేసయ్య ఆ ప్రార్థన వింటున్నాడు. ఆ తర్వాత తను ప్రార్థించిన తర్వాత తను బయటకు వచ్చింది. వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చి అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఒక షాప్ ఉంది. ఆ షాప్లో మనం తినడానికి తీసుకుంటాం కదా, ఏవైనా స్నాక్స్ లేకపోతే అటువంటివి తింటాం కదా. అయితే ఆ స్నాక్స్ ఉన్న షాప్ దగ్గరికి సోని మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఉంది. కానీ తనకు కడుపులోనేమో నొప్పి వస్తుంది, ఆకలి వేస్తుంది. అయితే తను ఏం చేస్తుందంటే ఒకవైపు దేవుడికి ప్రార్థించాను, దేవుడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఒకవైపు నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా పిల్లలు మరొక వైపు చాలా బాధపడుతూ ఉంది. ఎందుకని? వారి యొక్క మనీ లేదు, నో మనీ. అయితే షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ అతను డబ్బులు తీసుకునే ఇస్తాడు, ఊరికే ఇవ్వడు కదా. అయితే తనలో భయం పుట్టుకుంది. చాలా భయపడుతూ నిదానంగా వెళ్తుంది. ఒకవైపు యేసయ్య మీద నమ్మకం ఉంచి
వెళ్ళింది. అయితే ఎట్టకేలకు షాప్ దగ్గరకు చేరుకున్నది కానీ తనలో భయం ఎక్కువైతే ఇక ఆ షాప్ దగ్గరికి వెళ్ళింది. ఆ షాప్ అతను అంటున్నాడు, అమ్మా ఏం కావాలి నీకు? చిన్న పాపని అడుగుతున్నాడు, పాపా నీకేం కావాలి అని అడుగుతుంటే, అంకుల్ నాకు బన్స్ కావాలి అని అంటున్నాడు. బన్స్ అంటే ఏంటి పిల్లలు? రొట్టెలు. అయితే రొట్టెలు ఇచ్చాడు అంకుల్, ఒక రొట్టె ఇచ్చాడు. అయితే అంకుల్ నాకు ఇంకొక రొట్టె కూడా కావాలి అని చెప్పి అంకుల్ని సోని అడిగింది. అయితే సోని అడిగింది కానీ తన వద్ద ఏం లేదు, మనీ లేదు. అయితే ఆ షాప్ అతను అలాగే చూస్తూ ఉన్నాడు. కానీ తిని ఏం చేస్తుందంటే సోని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా, ఏంటి పాప ఏడుస్తున్నావు, ఏమైంది అని ఆ షాప్ అంకుల్ సోనీని అడుగుతున్నాడు. కానీ ఈ చిన్న పాప అయిన సోని ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, కారణం ఏంటి చెప్పు అని చెప్పి మరలా ఆ షాప్ అంకుల్ ఆ సోనీని అడుగుతూ ఉంటే, అంకుల్ మేము ఆహారం తీసుకుని ఫుడ్ తిని 2 రోజులు అవుతుంది, మేము ఆకలితో పడుకుంటున్నాం. 2 రోజులుగా ఆహారం తీసుకోక ఉండడం వలన మా అమ్మగారికి నీరసంగా ఉంది, నాకైతే కడుపులో నొప్పి వస్తుంది. అలా మీ వద్దకు వచ్చాను, నేను యేసయ్యకు ప్రార్థన చేసి వచ్చాను అని చెప్పి ఆ అంకుల్కి సోని చెప్తే అలా చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంది సోని. తను ఎప్పుడైతే అలా చెప్పిందో ఆ షాప్ అంకుల్ కొంతసేపు ఆలోచించాడు. తనకు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వటానికి ఎవరికి అలా షాప్ అంకుల్ ఎవరు ఇవ్వరు కదా, అవునా పిల్లలు? అయితే ఆ షాప్ అంకుల్ తను ఏడుస్తూ ఉంటే ఆ షాప్ అంకుల్కి సోనీని చూసి జాలి వేసింది. ఏం వేసింది పిల్లలు? అయితే జాలి వేసినప్పుడు ఆ అంకుల్ ఇక అబ్బాన్స్ సో పాపను అంటున్నాడు, పాప నువ్వేమీ నాకు డబ్బులు ఇవ్వవసరం లేదు, మనీ ఇవ్వవసరం లేదు. అయితే నువ్వు ఈ బన్స్ తీసుకుని మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నువ్వు తినండి అని చెప్పి మరి కొన్ని బన్స్ వారికి ఇచ్చాడంట. మరి 2 బన్సే వారి కడుపు నిండిపోతుందా పిల్లలు? నిండదు కదా. అయితే ఆ అంకుల్ జాలిపడి మరి కొన్ని బన్స్ని సోనీకి ఇచ్చాడట. అయితే ఇచ్చినప్పుడు సోని తీసుకుని సంతోషంతో ఇంటికి వచ్చిందంట పిల్లలు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? ఏడుస్తూ భయముతో వెళ్ళింది. వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? సంతోషంగా హ్యాపీగా వచ్చింది, అవునా పిల్లలు? అయితే వచ్చి వెంటనే ఏం చేసిందో తెలుసా? ఆ రొట్టెలు తినేసింది అనుకుంటున్నారా? ఆ బన్స్ తినలేదు. మనమైతే చటుక్కుని తినేస్తాం కదా పిల్లలు. కానీ వెంటనే నీల్ డౌన్ చేసి తను యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఏం చేసింది పిల్లలు? ఎందుకని? యేసయ్య సోనీకి హెల్ప్ చేసినందుకు. ఎందుకు? హెల్ప్ చేసినందుకు. అయితే హెల్ప్ చేశారు కదా యేసయ్య. మరి ప్రార్థించిన ప్రార్థనను, సోని ప్రార్థనను యేసయ్య ఆలకించారు. నిజమే కదా పిల్లలు? ఎవరైనా మనీ లేకుండా ఎవరు ఫ్రీగా ఇవ్వరు. అయితే సోని చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. షాప్ అంకుల్కి జాలి వేసేలాగా మంచి మనసును, మంచి హృదయాన్ని షాప్ అంకుల్కి ఇచ్చాడు. సోనీకి ఆహారం తినడానికి దొరికింది కదా పిల్లలు. అయితే వెంటనే యేసయ్యకు మోకరించి యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించి వాళ్ళు తిని, వాళ్ళ అమ్మగారు తను తిని తృప్తి పొందారట. అయితే పిల్లలు, స్టోరీ బాగుందా? యేసయ్య చేసిన మేలు ఎంతో గొప్పది కదా. అయితే చాలా మనము ఎప్పుడు కూడా ఏ సహాయం వచ్చినా సరే, సండే స్కూల్కి వస్తున్న పిల్లలు మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము విని వెళ్ళిపోవడం కాదు. మీరు కూడా టెస్ట్ చేయొచ్చు. యేసయ్య సోని ఎలా టెస్ట్ చేసింది, అలా టెస్ట్ చేసి యేసయ్యకు మనం కూడా అడగొచ్చు. సోనీకి మాత్రమే ఇస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వడు, మనకు కూడా ఇస్తాడు. ఆయన అందరికీ సహాయం చేసేటువంటి దేవుడు. చేస్తాడా పిల్లలు? మనకు కూడా చేస్తాడు కదా. అయితే దీనిగా బైబిల్ స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ బాగుందా? అయితే దీనికి మ్యాచ్ అయ్యే విధంగా స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? బైబిల్ స్టోరీ. అయితే యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్న కాలంలో యేసయ్య తన శిష్యులను తీసుకుని వెళ్ళి కొండ ప్రాంతంలో సువార్తను చెప్పాడంట. అయితే సువార్త అంటే ఏంటి పిల్లలు? దేవుని మాటలు. అయితే ఆ సువార్త చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది జనసమూహం ఆ చోటికి యేసయ్య ఉన్నాడని తెలుసుకొని అనేక మంది ఆ స్థలానికి వచ్చారట పిల్లలు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన వారు ఎంతమందో తెలుసా? 5,000 మంది. ఎంతమంది? 5,000 మంది. అయితే ఆ 5,000 మంది యేసయ్య మాటలు వింటూ అక్కడే ఉండిపోయారట. 2 రోజులు ఉన్నారంట వాళ్ళు. వాళ్ళకి ఆహారం లేదట, త్రాగడానికి నీళ్లు కూడా అవ్వట్లేదంట, వాటర్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదంట. ఎందుకని? వారు ఎవరి దగ్గర ఉన్నారు? యేసయ్య దగ్గర ఉన్నారు. అందుకని వాళ్ళకి ఆహారం దప్పిగా లేదు, ఆకలి వేయట్లేదు, దాహం అవ్వట్లేదు. అయితే వారు అలా యేసయ్య చెప్తున్న బోధను వింటూ వాళ్ళు కాలం గడిపేస్తున్నారట. అయితే యేసయ్య దగ్గర ఉన్న శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా బోధకుడా, వీరు ఇప్పటికే వచ్చి 2 దినాలైంది, మరి వీరు ఆహారం తినడం లేదు, కాబట్టి వీరిని మరి ఇంటికి పంపించండి అని చెప్పి యేసయ్యకు వారు గుర్తు చేస్తున్నారట. అయితే గుర్తు చేస్తున్నప్పుడు యేసయ్య అన్నారట, మీరే వీరికి ఆహారం పెట్టండి అన్నప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టాలంటే చాలా మనీ కావాలి కదా పిల్లలు. అయితే వారి యొక్క మనీ లేదట. మనీ లేనందున ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అయితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్న క్రమంలో అక్కడికి యేసయ్య వద్దకు ఒక బాలుడు వచ్చాడంట పిల్లలు. ఎవరు? బాలుడు అంటే ఎవరు? చిన్న బాబు. అయితే ఆ చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయట పిల్లలు. అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడో తెలుసా? యేసయ్యకి ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? వారందరికీ ఆహారము పెట్టడానికి. ఆ 5 రొట్టెలు 2 చేపలతో వారి ఆకలి తీరిపోతుందా? ఎవరికి తీరదు కదా. అయితే కానీ యేసయ్య దగ్గరకు తీసుకొస్తే యేసయ్య ఏదో ఒకటి చేసి వాటిని పంచి పెడతాడు అని చెప్పి నమ్మకంతో ఆ చిన్న బాబు తీసుకొచ్చాడు. ఇంతకీ ఆ బాబుకి ఆహారం ఎక్కడిది అంటే, ఆ బాబు ఆ చోటుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఆ బాబుకి వాటిని ప్యాక్ చేసి ఇచ్చి పంపించింది. అయితే ఇచ్చి పంపించినప్పుడు ఆ బాబు కూడా 2 రోజులైతుంది ఆ బాబు కూడా వచ్చి, కానీ ఆ బాబు కూడా ఆకలి వేయలేదట. అయితే యేసయ్యకు ఇక్కడ
ఆహారం కావాలి కాబట్టి ఆ యొక్క ఆహారం నా దగ్గర ఉన్నది కాబట్టి నేను యేసయ్యకి ఇస్తానని మంచి మనసుతో ఆ బాబు తీసుకొచ్చాడు. మనమైతే ఇస్తామా పిల్లలు? ఇవ్వం కదా. మనది మనకే కావాలి, ఎవరికి కూడా పెట్టం. కానీ ఆ చిన్న బాబు మంచి మనసుతో, ఆ మంచి హృదయముతో ఏం చేశాడు? ఆ యొక్క ఆహారాన్ని యేసయ్యకు ఇచ్చాడు. అయితే యేసయ్య ఆ రొట్టెలను చేపలను చేతిలోనికి తీసుకొని ఆకాశము వైపు చూపించి వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ఆశీర్వదించాడట. వేటిని? 5 రొట్టెలను 2 చేపలను. అయితే యేసయ్య అక్కడ అద్భుతం చేశారు. ఏం అద్భుతం అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు? 5,000 మంది. అయితే ఆ 5,000 మందికి కూడా తగిన ఆహారం దేవుడు అక్కడ అద్భుతం చేయడం ద్వారా వారందరికీ కూడా సమృద్ధిగా రొట్టెలు చేపలు మిరాకిల్ వచ్చినాయి అంట. అక్కడ అద్భుతం జరిగింది. అయితే వారందరూ తిని తృప్తి పొందుచున్నారట. తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలాయంట పిల్లలు. ఇట్స్ ఏ మిరాకిల్ కదా. ఇది చాలా గొప్ప మిరాకిల్ కదా పిల్లలు. నిజమే. అక్కడ 5,000 మందికి ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు. కానీ 5,000 మందికి సరిపడినంత ఆహారమే కాక వారు తినగా ఇంకా ఆహారం సమృద్ధిగా ఉన్నది. అయితే ఆ సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు వారికి దయచేశాడట. ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అక్కడ చిన్న పాప అయిన సోని నమ్మకంతో తను ప్రార్థించినప్పుడు తన ప్రార్థనను కూడా దేవుడు విని ఆలకించి అద్భుతం చేసి ఆ యొక్క షాప్ అంకుల్కు తన పట్ల జాలి హృదయాన్ని కలిగించాడు. అక్కడ 5,000 మందికి ఆహారాన్ని సమృద్ధిగా తినడానికి ఒక చిన్న బాబుని యేసయ్య వాడుకున్నాడు. ఇక్కడ ఈ షాప్ అంకుల్ని సోని ఆహారం తీర్చడానికి షాప్ అంకుల్కు జాలి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి మనం కూడా యేసయ్యను ఏదైనా అడిగితే, ఏదైనా అంటే మనం అడిగే దాంట్లో కొంత న్యాయం ఉండాలి పిల్లలు. ఏది పడితే అది అడగకూడదు. అర్థమవుతుందా? అది మంచిదై ఉండాలి, యేసయ్యకు తగినదై ఉండాలి. యేసయ్యకు సమస్తము సాధ్యమే, కానీ అడిగేవి ఉంటాయి, అడగనివి కూడా ఉంటాయి. కాబట్టి మనము దేవునికి ప్రతీది కూడా అడగవచ్చు. అయితే మనము చక్కని నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సోని సండే స్కూల్లో విన్నది. ఆ యొక్క సండే స్కూల్ స్టోరీ తన మైండ్లోకి, తన ఆపదలో ఉన్నప్పుడు, ఆకలి బాధతో, కడుపు నొప్పిలో తను ఎంతో బాధపడుతూ ఉన్నది. ఆ కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు తను ఎంతగానో అలమటించింది కదా పిల్లలు. నిజమే. మనమైతే ఒక ఉదయం ఆహారం తింటాము, మరలా మధ్యాహ్నానికి మనకి ఆకలి వేస్తుంది. కానీ వాళ్ళైతే 2 రోజులు ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్నప్పుడు తనకి మంచి ఆలోచన. నిజమే కదా. మీరు చక్కగా సండే స్కూల్ స్టోరీస్ ని వింటున్నప్పుడు మీరు మీ యొక్క ఆపద సమయాల్లో మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సహాయాన్ని మీరు కూడా అడగండి. అడిగితే సమస్తాన్ని దయచే దేవుడు మనకు ఉన్నాడు. నచ్చిన పిల్లలు ఈ స్టోరీ కదా పిల్లలు? సరే, ఇక్కడి నుంచి మనం కూడా సోని ఎలాగైతే ప్రార్థించిందో మనం కూడా అలాగే ప్రార్థిద్దాం.
ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చిన్నారి పిల్లలకు సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ఈ స్టోరీని చెప్పడానికి నీవు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు అయ్యా. సోనీకి నైనా వారు నిరుపేదలు ప్రభువా. సోని అనే పాపకు నాయన మంచి ఆలోచన ఇచ్చి సండే స్కూల్ నాయన తను వెళ్ళినప్పుడు ప్రభు ఏదైతే తను నేర్చుకున్నదో దానిని తను పాటించి నాయన నీకు మొరపెట్టింది. నాయన యేసయ్యా, మాకు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని చెప్పి మోకరించి ప్రార్థించినప్పుడు తన ప్రార్థనను నీవు విన్నావు, తన కన్నీటిని నీవు చూచావు తండ్రి. అటువంటి ప్రార్థన సహాయాన్ని మేము కూడా కోరుకునే వాళ్ళగా సహాయం దయచేయమని అయ్యా. కొండ మీద నువ్వు నాయన జన సమూహము వచ్చినప్పుడు ప్రభువా ఆ యొక్క బాలుడికి మంచి మనస్సునిచ్చావు. ఇదిగో ఈ చిన్నారి బిడ్డలకు కూడా మంచి మనస్సునిచ్చి మంచి ఆలోచన శక్తిని దయచేయమని మాకందరికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.